ఇచ్చేసిన వైస్ చైర్మన్ గారికి అండ్ మార్కెట్ డైరెక్టర్ అండ్ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్ వివిధ కాంగ్రెస్ సీనియర్ నాయకులు యూత్లు అండ్ గ్రామ ప్రజలు సామాన్య పత్రికా మిత్రులు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా, 500 సన్న వడ్లకు బోనస్, ఇప్పుడు కూడా మంచి మద్దతు ధర ఇవ్వడము దొడ్లలోకి, అదేవిధంగా ఐకేపీ నిర్వహణలో కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈసారి. ఎందుకంటే గతంలో ప్రైవేట్ వ్యవస్థలు అవన్నీ ఉండేది, ఇవన్నీ లేకుండా ఈసారి ఓన్లీ మహిళా సంఘాలకు మాత్రమే, ఖచ్చితంగా మహిళలు మాత్రమే కోరుకోని ధాన్యంలో ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళని మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా మన తెలంగాణ ప్రభుత్వానికి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా మహిళలకు ఇదే విధంగా కాకుండా ఇంకా సోలార్ ప్రాజెక్ట్స్ కానీ వివిధ ప్రాజెక్టులు కూడా మహిళలే ముందందుస్తున్నారు. ఉచిత బస్సు అయితేంది, ఇంకా మహిళలకు అన్ని పథకాలు, గ్యాస్ సిలిండరు, ఇంకా ఏదైనా పథకాలు ఉన్న మహిళలకే ఇస్తున్నారు. కాబట్టి మీరు మహిళలు తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుచున్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో అండ్ ప్రజాప్రభుత్వంలో మనకు ప్రజా ప్రణాళిక అండ్ ప్రగతి ప్రణాళికలో భాగంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అందరికీ ఇంకేమన్నా మనము విషయాలు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ ఐకేపీ నిర్వహించేటప్పుడు రైతులకు ఏదైనా సమస్య వచ్చినా మాకు సందర్శించవచ్చు. అదేవిధంగా ఫస్ట్ ఏపీఎంని కాల్ చేయండి. అదేవిధంగా ఇంకేమైనా సమస్యలు వస్తే ఎంఆర్ఓ కాల్ చేయండి. వాళ్ళిద్దరు కూడా సాధించకపోతే మేము ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే ఏదైనా లారీ సమస్యలు కానీ, ఇక్కడ కొనుగోలు కేంద్రంలో వీళ్ళు ఒడ్లో పెట్టడంలో డిలే చేయడం కానీ ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి రండి, మీకు తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తామని. అదేవిధంగా మీకు ఏమైనా పట్టాలు కానీ ఏమన్నా ఇంకేమైనా సరిపోకపోతే కూడా మా మార్కెట్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ విషయాన్నైనా మీరు ఫస్ట్ మా ఏపీఎంని, ఎంఆర్ఓని, ప్రజాప్రతినిధులను కలిసాకనే వేరే కలెక్టర్ దాకా పోండి. అంతేగాని ఇక్కడ ఏది జరగకముందే మీరు కలెక్టర్ దగ్గర పోయి దృష్టి తీసుకోవడం వల్ల కలెక్టర్ కూడా చాలా ఇబ్బందికరమైన సమస్య ఏర్పడతాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో అన్నింటినీ ఒక సిస్టమేటిక్, ఇంత ముందు జాగ్రత్తగా ఐకేపీ కోల్ కేంద్రం ఏర్పాటు చేయడం అనేది కూడా ఎంత ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేయడం కూడా మనకు చాలా సంతోషం. రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగదు. ఎండాకాలంలో కూడా 17% ఖచ్చితంగా 17% ఉన్న మ్యాచరైజెస్ ఉన్న వడ్లని మాత్రమే ఖచ్చితంగా మీరు తీసుకోవాలి, ఆరబెట్టాలి రైతులు. ఇది ఒకటి మేము కోరుకుంటున్నాం రైతుల సైడ్ నుంచి. మిగతాదంతా రైతులకు హెల్ప్ చేయాల్సింది ఈ ఐకేపీ కొనుగోలు కేంద్రం వాళ్ళు మీకే హెల్ప్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు.